ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామండి. తండ్రుల దోషాలను కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడంటే తండ్రుల దోషాల వలన కుమారులను దోషులుగా తీర్పు తీరుస్తున్నానని చెబుతున్నాడా అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కుమారులను దోషులుగా తీర్పు తీరుస్తాను అని చెప్పట్లేదు అక్కడ. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక లేఖనం కూడా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనంలో నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు అని ఇక్కడ ఇంకొక లేఖనం కనబడుతుంది. కాబట్టి తండ్రుల దోషాలు వారి పిల్లల ఒడిలో వేయువాడవు అని ఇక్కడ కూడా ఒక లేఖనం కనబడుతుంది కదా. కాబట్టి అక్కడేమో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను వారి కుమారుల మీదికి నీ కుమారుల మీదికి నీ రప్పిస్తానంటున్నాడు కదా. దీని అర్థం ఏంటి? జన్మపాపం ఉంటేనే కదా ఇది జరుగుతుంది అని అనుకుంటున్నారు చాలా మంది. అయితే తండ్రుల దోషాలు పిల్లల మీద కేస్తున్నంత మాత్రాన పిల్లలు దోషులైపోతారా అంటే పిల్లలు దోషులు కారు. వారి తండ్రులు దోషము చేశారు గనుక వారి పిల్లలు కూడా దోషులు అని బైబిల్ గ్రంథం ఇక్కడ కూడా చెప్పట్లేదు. కానీ తండ్రుల దోషాలను వారి పిల్లల ఒడిలో వేస్తాను అంటున్నాడు దేవుడు. ఆ సందర్భాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. తండ్రుల దోషాలను పిల్లల ఒడిలో వేయటం అంటే ఏంటి అన్న ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా లేఖనాలను తప్పుగా వాటికి భావాన్ని చెబుతూ తమ మనసులో ఉన్న ఆలోచనను అభిప్రాయాన్ని వాక్యం మీద రుద్ది నేడు అనేకులను పాడు చేస్తూ ఉన్న పరిస్థితులు మనకు క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉంటాయి. ఎందుకని ఈ విధంగా చెప్పబడింది అని మనం చూస్తే విలాప వాక్యములు 5వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఒక చక్కని మాట కనబడుతుంది. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అని మనకి ఇక్కడ ఒక లేఖనం కనబడుతుంది. అంటే తండ్రులు పాపము చేసి గతించిపోయారంట, వారి దోష శిక్షను మేము భరించుచున్నాము అంటున్నారు ఇక్కడ ఇశ్రాయేలీయుల పిల్లలు. కాబట్టి వ్రాయబడిన ఈ సంగతిని మనము పరిశీలన చేయగలిగితే ఈ మాటలనే తీసుకుని చాలా మంది దానికి తప్పుడు అర్థాలను వారి అభిప్రాయాలను జోడిస్తూ ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తయారు చేసేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. తండ్రులు చేసిన దోషాల ఫలితంగా పిల్లలు అనుభవించే దోష శిక్ష ఏంటి అని మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. తండ్రుల దోషము లేక తండ్రుల పాపం మాకొచ్చేసింది గనక మేము దోషులమైపోయాము పాపులమైపోయాము అని ఇక్కడ వాళ్ళు చెప్పట్లేదు. వారి దోష శిక్షను మేము అనుభవించుచున్నాము అంటున్నారు. వారి తండ్రులు చేసిన దోషాల శిక్షను మేము అనుభవించుచున్నాము అని ఇక్కడ విలాప వాక్యాల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వీరు అనుభవించే దోష శిక్ష ఏంటి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.